మరి ఈ రోజు కూడా మనం నేర్చుకుందాం సామెతలు 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 గ్రంథము 12వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. సామెతలు గ్రంథము 12వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన అయినా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయా. అయా ఈ రాత్రికాల సమయంలో శ్రీలముగా నీ సన్నిధిలో చేరాము. అయా నీ మాటలు వినాలని మేము ఆశపడతా ఉండగా తండ్రి, అయా నిలిచి ఉన్న నేను దేనికి పనికిరానట్టు దాన్ని, జ్ఞానం లేనట్టు దాన్ని, అయా దుమ్ము ధూళి వంటి దాన్ని ప్రభా, అయా ఏ మాత్రం యోగ్యురాలను కాదు కానీ తండ్రి, అయా మీరే ముందుండి మాట్లాడండి. అయా మాకేం అవసరమో తండ్రి, అయా మీరే ముందుండి మాట్లాడి తండ్రి, అయా వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన హృదయాలను మా అందరికీ దయచేసి ప్రభా మీరే ముందుండి తండ్రి ఆది నుంచి అంతం వరకు సహాయము దయచేయమని మా ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి ఇక్కడ ఒక మాట నేర్చుకుందాం. ఏంటి? సామెతల్లో 12వ అధ్యాయం 27వ వచనంలో ఏముంది? సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. చురుకుగా నుండుట గొప్ప భాగ్యం అని నేర్చుకున్నాం. ఇక్కడ ఒక మాట ఉంది. ఏంటి? చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. బైబిల్లో ఒక స్త్రీ చాలా చురుకుగా ఉంది. ఎవరైనా చెప్పగలరా ఆమె పేరేంటో? వెరీ గుడ్, రిబ్కా. రిబ్కా చాలా చురుకుగా ఉందంట. మరి ఎవరి రిబ్కా? ఎవరికైనా తెలుసా? ఇస్సాకు యొక్క భార్య. వెరీ గుడ్. మరి ఆమె జీవితంలో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. మరి రిబ్కా ఎవరు అంటే నాహోరు కుమారుడైన బెతూయేలు యొక్క కుమార్తె. నాహోరు ఎవరు? అబ్రహాము యొక్క సహోదరుడు. అబ్రహాము సహోదరుడి యొక్క కుమారుడి యొక్క కుమార్తె అన్నమాట. మరి ఆమె ఏ దేశస్తురాలు? అబ్రహాం ఏ దేశస్తురాలో మీకు గుర్తుందా? ఏ దేశస్తుడు అబ్రహాము? గుర్తుందా ఎవరికైనా? ఎక్కడి నుంచి దేవుడు పిలిచాడు అబ్రహాంని? మెసొపొతేమియా అనే ప్రాంతం నుంచి పిలిచాడని మనం షారా గురించి నేర్చుకున్నప్పుడు చూసాం కదా. మరి మెసొపొతేమియా ప్రాంతంలో నివసిస్తా ఉన్నారు ఎవరు? నాహోరు కుటుంబీకులు. నాహోరు యొక్క కుమారుడే బెతూయేలు. బెతూయేలు యొక్క కుమార్తె రిబ్కా. మరి రిబ్కా గురించి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. మరి అబ్రహాము వృద్ధుడైపోయాడు. శారా మరణించిన తర్వాత అబ్రహాము వృద్ధుడైపోయాడు. వృద్ధుడైపోయిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే తన కుమారుడికి వివాహము చేయాలి అని చెప్పేసి. అంటే ఇస్సాకు యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత తనకి వివాహం చేయాలని ఆలోచన కలిగింది. ఆలోచన కలిగినప్పుడు తన ఇంటిలో పెద్ద దాసుడైన ఎలియాజర్ను పిలిచాడు. ఎవరిని పిలిచాడు? ఎలియాజర్ని పిలిచి ఏం చెప్పాడంటే తన కుమారునికి ఒక భార్యను తీసుకురావాలి అని చెప్పాడు. ఎక్కడి నుంచి? వాళ్ళు నివసిస్తున్న కానాను దేశంలో నుంచి కాదు, తన స్వదేశములో నుంచి. అంటే ఏ దేశము? మెసొపొతేమియా ప్రాంతము. తన బంధువులలో నుంచి ఒక కుమార్తెను తీసుకువచ్చి తన కుమారుడికి భారీగా చేయాలని ఆయన ఆశపడ్డాడు. తన ఆశని ఎవరికి తెలియజేశాడంటే ఎలియాజరుకు తెలియజేశాడు. ఎలియాజరుకు తెలియజేసిన తర్వాత ఎలియాజరు ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. 10 ఒంటెలను కొంత ఆయన తీసుకొని సామాగ్రిని తీసుకొని బయలుదేరి వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉండిన తర్వాత మెసొపొతేమియా అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ నాహోరు పట్టణము అని ఉంది. ఆదికాండము 24వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, ఆదికాండము 24వ అధ్యాయం 10వ వచనంలో, అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయెను. అతడు లేచి అరంనహారాయిములోనున్న నాహోరు పట్టణము చేరి
సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లా నేను ఇంక ఇలా ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. తన యజమానుడు చెప్పినట్లుగా ఆయన ఆలోచన చేసుకుంటా ఆయన మోకరించి ప్రార్థన చేశాడంట. మోకరించి ప్రార్థన చేశాడు. ఏమని అంటే, చిత్తము, నేను ఈ నీళ్లు ఓట యొద్ద నిలుచుచున్నాను, ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు కాబట్టి నిన్ను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలను నీళ్లు పెట్టునని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై యుండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకుందిన నేను. ఇలా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, ఎవరైతే నేను మంచి నీళ్ళు అడగగానే నాకు మాత్రమే కాదు ఒంటెలకు కూడా ఇస్తారో ఆమెనే నీవు నా యజమానుని యొక్క కుమారుని కొరకు సిద్ధపరిచిన పెళ్లి కుమార్తెగా నేను భావిస్తానని చెప్పేసి దేవునితో మొరపెడతా ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది అంట. ఆమె పేరే రిబ్కా. మరి ఆమె గురించి దేవుడు పరిచయం చేస్తా వస్తున్నాడు. ఎక్కడంటే 16వ వచనంలో మనం చూస్తే, 16వ వచనంలో, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్య